అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకున్న వ్యక్తుల్నే కడతీర్చాలి అనుకున్నాడు కిరాతకుడు. ఏకంగా ముగ్గురిని చంపేందుకు స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే ప్లాన్ అమలు చేశాడు. ఇద్దరిని మట్టుబెట్టాడు. మూడో వ్యక్తిని కడతీర్చేందుకు రెడీ అయ్యాడు. కానీ చివరి క్షణంలో కథ అడ్డం తిరిగింది. పచ్చటి పంట పొలాలు, ఆ పొలాల మధ్య నీళ్ల బావి, అందులో ఇద్దరి మృతదేహాలు. విషయం తెలిసి ఊరంతా భయాందోళనకు గురైంది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం తాటిపత్రిలో జరిగింది. బావిలో విగత జీవులుగా మారిన ఇద్దరు హత్యకు గురయ్యారు. మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. వ్యవసాయ బావిలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించారన్న విషయం తెలియగానే కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులు తాటిపత్రి గ్రామానికి చెందిన రంపం శ్రీను, తోరాటి శ్రీనుబాబు అనే కౌలు రైతులుగా పోలీసులు గుర్తించారు. ఊహించని రీతిలో కుటుంబ పెద్ద హత్యకు గురవటంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. మృతులిద్దరూ మధ్యవర్తులుగా ఉండి సమీప బంధువైన గంగాధర్కు కుంపట్ల సూరిబాబు నుండి అప్పు ఇప్పించారు. అయితే సూరిబాబు నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు గంగాధర్. దీంతో మధ్యవర్తులుగా ఉన్న రంపం శ్రీను, తోరాటి శ్రీనుబాబు గంగాధర్ అప్పు బాకీ తీర్చాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ముగ్గురిపై కక్ష పెంచుకున్న గంగాధర్ ఎలాగైనా వారిని తుదముట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకే రోజు ముగ్గురిని హత్య చేసి బాకీల బాధ నుంచి విముక్తి పొందాలనుకున్నాడు. ఇంతలో భాగంగానే అప్పు తీరుస్తానంటూ రంపం శ్రీను, తోరాటి శ్రీనుబాబును ఊరి చివరనున్న వరి చేల వద్దకు తీసుకువెళ్లాడు గంగాధర్. వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆదమరిచి ఉన్న సమయంలో ఇద్దరిని బావిలోకి నెట్టేసి హత్య చేశాడు. మధ్యవర్తులను మట్టుబెట్టాక అప్పు ఇచ్చిన కుంపట్ల సూరిబాబును కడతీర్చాలని మరో పథకం వేశాడు. బాకీ తీరుస్తానంటూ సూరిబాబును సుదగడ్డ వాగు దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడ తన సెల్ ఫోన్ పోయినట్లు నటిస్తూ ఆ వాగులోకి సూరిబాబును తోసేసే ప్రయత్నం చేశాడు గంగాధర్. దీంతో అతగాడి పన్నాగాన్ని పసిగట్టిన సూరిబాబు వెంటనే అక్కడి నుండి తప్పించుకొని నేరుగా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. 2 పాసిబిలిటీస్ ఉంది. ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఇది డ్రౌనింగ్ గురించి. సో 2 పాసిబిలిటీస్ వీఆర్ ట్రైయింగ్. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఇట్. వి విల్ డిటెక్ట్ ఇట్ ఇన్ వెరీ ఫాస్టర్ మేనర్. మన దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్. వెదర్ జరిగిందా లేదా, వెదర్ హీ హావ్ డన్ ఇట్ ఇన్ నాట్, వీఆర్ వెరిఫైయింగ్ ఇట్. వెరిఫైన్ తర్వాత విల్ సీ. ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వీ కెన్ నాట్ కన్క్లూడ్ ఎనీథింగ్. ఇంటి నుండి బయటకు వెళ్లిన కుటుంబ పెద్దలు ఊరి చివరనున్న బావిలో శవమై తేలారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. ఎక్కడో చోట ఉండి ఉంటారని అనుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. ఎలాంటి అపాయం చేయని తమ వాళ్ళను అన్యాయంగా చంపేశారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేశారండి, ఎవరో పైపోసుకుని వెళ్ళాడండి ఇంటికాడ నుంచి. అలాంటి అలవాటు లేదండి బాబు, నవ్వుతే లేదండి బాబు. ఇంటికాడ నుంచి అన్నం తిని మళ్ళీ వచ్చి తింటానులే అన్నాడు. అంతే చెప్పేసింది ఏంటి ఎవరితో లేవండి బాబు. ఎవరు చేసారు మనకు వెళ్దాం. 7:30కి పాలు తేయడానికి అని వెళ్ళాడండి. పాలు తెస్తాన్న మనిషి రాలేదండి. ఫోన్ వచ్చింది అట్టుకుందండి, ఎవరు చేసారో తెలియదండి. ఇంక రాలేదని తెల్లవాళ్ళు అలా తిరిగి పోలీసులు గట్టా వచ్చారండి. మా వాళ్ళు కూడా ఎతికారండి. ఎక్కడ ఎత్తుకున్నా ఏం కనలేదండి. పోలీసు గారు వచ్చి ఈ బైక్ మీదేనమ్మా అన్నారండి. చేలోకి వెళ్తారు వస్తారంతేనండి. చాలా మంది చూడండి, మరి ఎవరికి ఎలా వచ్చాయో చేతులు మాత్రం తెలదండి. ఎవరిని కూడా ఏమందండి, ఒకరు తిట్టినా కూడా బుర్రవలసిపోతాడండి. చూసారుగా, అప్పు ఇప్పించడమే మధ్యవర్తులకు మరణ శాసనమైంది. అప్పు తీసుకునేప్పుడు చెప్పిన కమ్మటి మాటలు తీర్చమంటే మాత్రం ఎంతటి దారుణానికి తెగించాడో. అందుకే అంటారు, అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అదే నిజమేనని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.